తెలియజేయడం అనేసి మాకు చెప్పడం జరిగింది. అలాగే మేము 4 రోజుల కిందట ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరసనగా మేము మీటింగ్ పెట్టి ఉద్దేశం వేరైతే కూటమి నాయకులు వేరే విధంగా ఆలోచించుకుని ఆయన మా ప్రియతమ నాయకులు కురసాల కన్నబాబు గారిని దూషించడం జరిగింది. మేము ఏదైతే మీటింగ్ పెట్టామో ఆ ఉద్దేశ ప్రకారం వాళ్ళు వేరే ఆలోచించుకుని పెట్టడం జరిగింది. ఒకసారి మేము మీటింగ్ ఏ విధంగా ఏది పెట్టామో మీరు ఏం మాట్లాడో ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరడమైంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు డ్వాక్రా రుణమాఫీ కింద 4 ట్రిప్పుల కింద రుణమాఫీ చేశారు. అలాగే 3 సార్లు పావలా వడ్డీ వేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 0 వడ్డీ అన్నదే డాక్టర్ మహిళకి ఎవరికి వేయడం ఇప్పుడు వచ్చి వేయలేదు. అలాగే నీకు 15,000 నీకు 15,000 అనేసి ప్రతి ఇంట్లో 18 సంవత్సరాల నిండిన వారికి 1,500 వేస్తామనేసి చెప్పారు. అది కూడా నెరవేర్చలేదు. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం కడప మండలంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో 2 సంవత్సరాలు పూర్తయినా కానీ పూర్తిగా అమలు అవ్వలేదు అనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ నిరసనలో భాగంగా మా నియోజకవర్గ కోఆర్డినేటరు మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో కడప మండలంలో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అది చాలా అద్భుతంగా విజయవంతం అవడంతో కూటమి నాయకులకు ఇరుక్కుపడ్డట్టుగా అయిందని నాకైతే వ్యక్తిగతంగా అనిపించింది. ఎందుకంటే ఆ కార్యక్రమం ఉద్దేశం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే చెప్పారో అది చేయలేదని చెప్పి మేము మాట్లాడటం జరిగింది ఆ రోజు. కానీ 2 రోజుల క్రితం ఈ కూటమి నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కురసాల కన్నబాబు గారు వ్యక్తిగతంగా అభివృద్ధి ఏం చేశారు ఏం చేయలేదు అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వివరణ ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఏదైతే మేము కార్యక్రమం నిర్వహించామో దాని మీద మాట్లాడండి. ఎందుకంటే మీకు దాని మీద మాట్లాడడానికి వాయిస్ రాదు. కారణం ఏంటంటే మీరు ఏ విధంగానే కూడా మీరు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయట్లేదు. ఒక్క 4,000 పెన్షన్ ఇస్తానన్న పథకం మాత్రమే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు తప్ప మిగిలిన ఇంకా 3 పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి. మిగిలిన చేసిన వాటిల్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, చాలా కోతలు ఉన్నాయి. అసలు కొత్త పెన్షన్ అన్నదే ఈ రోజుకి ఇవ్వలేదు మీరు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైందంటే ఒక పెన్షన్ జనవరి 1st ఇచ్చేవారు, జూలై 1st ఇచ్చేవారు. ప్రతి ఒక్కరికి కూడా 60 సంవత్సరాలు నిండితే ఆటోమేటిక్గా పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా అమలు చేయలేదు. అప్పుడే 4 సార్లు మీరు అప్లై చేసుకోండి అంటాం. ప్రజల సచివాలయాలకు తిరగటం పాళ్ళు ఎరిగిపోతున్నాయి తప్ప ఒక కొత్త పెన్షన్ రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉంది. ఇంకా చాలా పథకాలు చెప్పారు, ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి అనేది ప్రతి ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంటుంది. మీరు చేస్తున్నారు, మేము చేసాం, మేమేం చేసామో చెప్పాలి. మేము చేసామంటే మీరు మాట్లాడుకోవాలి తప్ప మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి. మనం మాట్లాడిన నాయకులకి కన్నబాబు గారు వచ్చి ఏం సమాధానం చెప్పాలంటే అది ఎంతవరకు కరెక్ట్? అది మీరు మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి, మేము మాట్లాడతాం. మేము ఏ అభివృద్ధి చేసామో చెప్పాలనుకుంటే మా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. మీరు 2 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పారు, మేము 5 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పాలనుకుంటే చెప్తాం. కానీ ఈ విధమైన పద్ధతి వ్యక్తిగతంగా కన్నబాబు గారిని విమర్శించే స్థాయి కాదు. మన స్థాయికి తగ్గట్టే మాట్లాడాలి. నేను నానాజీ గారి గురించి మాట్లాడితే అంత అసహ్యంగా ఉంటుందో మీరు కన్నబాబు గారి గురించి మాట్లాడటం అంత అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మనం మన స్థాయికి తగ్గ మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే అభివృద్ధి గురించి చెప్పుకుంటే ఓన్లీ కడప విలేజ్ గురించి చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడు 40 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ₹1 కట్టకుండా 40 లక్షల రూపాయలు కన్నబాబు గారు శాంక్షన్ చేస్తే గ్రామ ప్రజల సహకారంతో సుమారు ₹1 కోటితో ఆ రోజుని ఆ గుడిని నిర్మించాం. ఈరోజు గుడి అమ్మవారి గుడి అద్భుతంగా వెలుగొందుతూ ఉంటారు. అలాగే 75 లక్షలు పెట్టి కడప చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశారు. ఈరోజు దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు మీరు. తుప్పలతోటి పాములతోటి ఉన్న పరిస్థితి. అలాగే ఇంకా కడపలో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు జరిగినాయి. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం జరిగింది. దాన్ని ఇంకొద్దిగా పెట్టుబడి పెడితే 10-15 లక్షలు పెడితే పూర్తిగా వినియోగంలో తెచ్చుకోవచ్చు. ఆ దిశగా ఆలోచన చేయట్లేదు మీరు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్ అంబేద్కర్ భవన్ అని చెప్పి సుమారు ₹1 కోటి పెట్టి నిర్మాణం చేశారు. 10-15 లక్షలు పెడితే
అది కూడా వినియోగంలోకి వస్తుంది. దానికి ఈ సంఘ సభ్యులు అప్పుడే 2-3 సార్లు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, కానీ దాన్ని ఊసేయలేదు. మీకు ఇంకా రోడ్లు అంటున్నారు, రోడ్లు మేమే వేసాం. ఉదాహరణ చెప్తాను, పల్లపీదిలోనే గడప గడపకి వేసినట్టు వేసాం, కానీ అభివృద్ధి మేము చేయలేదు అంటే చేసాం, కానీ అభివృద్ధి నచ్చలేదేంటో తెలీదు. ఎలక్షన్ ముందు ఆ పల్లపీది వీధి వీధి అంతా కూడా జనసేనలో జాయిన్ అయింది. ఏంటి కారణం అంటే మాకు సరిగా మంచినీరు ఇవ్వలేదన్నారు, కానీ వాళ్ళు ఏదైతే కోరారో ఇవాళ కూడా మీరు అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ వీధికి మా టైంలో ఎలా ఉందో మంచినీరు పరిస్థితి ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి అభివృద్ధి గురించి మీరు మాట్లాడాలనుకుంటే మా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడదామన్నా రెడీయే. కాబట్టి మీ స్థాయికి దగ్గర మాట్లాడాలని ఇంకా పెద్దలు ఉన్నారు, మాట్లాడతారు. మొన్న జూన్ 4వ తారీఖున మా మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 5వ తారీఖున కడపలో వైసీపీ కార్యకర్తలు కురసాల కమ్మవారి ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. దానికి విరుద్ధంగా కూటమి నాయకులందరూ పార్టీ అభివృద్ధిని మానేసి కన్నబాబు గారిని వ్యక్తిగతంగా దూషించడం ఇది మేము అందరూ ఖండిస్తున్నాం. మీరు అభివృద్ధి అంటున్నారు కదా, మేము 5 ఏళ్ళు చేసిన అభివృద్ధి మమ్మల్ని కాదనుకుని 153 నుంచి మాకు 11 చేర్చారు. రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ వస్తున్నాయి కదా, మీరు చేసిన అభివృద్ధి 2 ఏళ్ళలో చేశానంటున్నారు కదా, మీరు చేస్తే కనుక 75,000 మెజార్టీ వచ్చింది. మీకు 72,000 చిల్లర వచ్చింది కన్నబాబు గారి మీద మీకు కూటమి ప్రభుత్వానికి. ఇందులో ఎంతవరకు మెజార్టీ నిలబడుతుందో, ఎన్ని ఎంపీటీసీలు వస్తాయి, ఎన్ని జడ్పీటీసీలు ఎక్కుతారో మేము చూస్తాం. మీరు అభివృద్ధి అయితే అది మీ వాపు అనుకుంటున్నారు, బలుపు అనుకుంటున్నారు, అది వాపు. అది రేపు రాబోయే ఎలక్షన్లో చూద్దరు కానీ మీరు ఏం చేస్తారు. ప్రతి ఒకటే చెప్తున్నాను, అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుకు. ఎందుకంటే మన జీవితాలన్నీ గ్రామాల్లో ఉంటున్నాం. మనం తెల్లారితే అందరూ కూడా మన గురించి అందరికీ తెలుసు. ఎక్కడో పట్టణాల్లోని సిటీలలో పుట్టలేదు మనం. ఎందుకంటే మన జీవితాలు ఏంటో మన బతుకులేటో అందరికీ తెలుసు. పక్కోడికి చెప్తారు మనం వెనక్కి తిరిగితేని వీడు ఎలాంటి వాడని. అది మరి మీరు కూడా గతం మర్చిపోయి కన్నబాబుని విమర్శించడం చాలా క్షమించడం నేరం. మరి దీన్ని పత్రికాముఖంగా ఖండిస్తున్నాం మేము. నమస్కారం అండి. మరి ఈరోజు మా సోదరులందరూ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా కారణం అది మీకు ముందుగా మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మరి అభివృద్ధి అనేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈ నాయకులే కన్నబాబు గారు చేసినంత ఎవరో చేయలేదనేసి గతంలో చప్పట్లు కొట్టిన నాయకులందరూ కూడా ఈవేళ ఆ రకంగా మాట్లాడుతున్నారు. అది కూడా మేము చెప్తాం. ప్రతిదీ కూడా మీ కళ్ళకి కనపడేదే ఉంటుంది ఆయన అభివృద్ధి అంతానే, ఎక్కడెక్కడో ఉండేది కాదు. మరి మన జడ్పీటీసీ గారు అది మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఆయన చేసిన ఇది మచ్చుగే చేసిన సుమారు 1000 కోట్ల అభివృద్ధి జరిగింది. అది కావాలితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ లెక్కలన్నీ మీరు చూసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ మన మండలంలో స్కీము తెచ్చి మండలానికి అన్ని విలేజ్లకి కూడా స్కీమ్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనకు ఒక్కడిదే. త్రాగునీరు సమస్యలు లేకుండా మరి అంత ఆలోచించి ఎక్కడి నుంచి వచ్చారనేసి ఆయన వచ్చిన వెంటనే కూడా ఈ మండలం మీద త్రాగునీరు మీద దృష్టి పెట్టి మరి 2 స్కీములు తెచ్చి ప్రతి గ్రామానికి కూడా మన మండలంలో త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతుల కంటారా మీకు చెప్పక్కర్లొద్దు, అందరూ కూడా అందులో లబ్ధి పొందిన వాళ్ళే. దానికి మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు కూడా ఎన్ని కోట్ల అభివృద్ధి చేసినా సరే మేము అది చేసే ఇది చేసేదని చెప్పుకోలేదు. కానీ మీరు ఈరోజు పావలా చేసి 1000 రూపాయలు 100 రూపాయలు అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. అది మీకే వదిలేస్తున్నాం, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ నేను కోరుకునేది ఏంటంటే మన మండలం కడప మండలం అంటే సామరస్యమైన మండలం, దీనికి చాలా ఇదైన ఉంది. దాన్ని ఏంటంటే మనం ఒకరికొకరు దేశించుకోవటాలు అనేది ఎప్పుడు ఏ సంస్కృతి వరకు లేదు. మరి అది దాన్ని మందించి మన మండలం యొక్క పరువు ఉండాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.